ఎలా అయితే కాపీరైట్ గురించి అయితే చెప్తాను అనమాట. సో ఇదే నా టాపిక్ ఈరోజు. సో అందరికీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఎవరైనా చేయాలన్నా మీకు ఐడియా వస్తుంది స్ట్రైక్స్ ఎలా పడతాయి. ఇదైతే ఇంపార్టెంట్ టాపిక్ నా దాంట్లో. సో అందుకే లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు. సో మీరు కూడా కావాలంటే ఫాలో ద ట్రిక్స్, సింపుల్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, అంతే. మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు. సైనింగ్ ఆఫ్. నాకు ఫీచర్ అయితే అన్లాక్ అయింది యూట్యూబ్లో. ఏంటంటే అడ్వాన్స్ ఫీచర్స్లో ఒకటైతే ఎనేబుల్డ్ ఉంటుంది నోటిఫికేషన్స్. అయితే అది వీడియోగ్రాఫ్ అన్నా ఏదన్నా ప్రూఫ్ అడుగుద్ది అనమాట. సో అది నాది ఫస్ట్ రిజెక్ట్ అయిపోయింది. సో నిన్న డిస్క్లైమర్ అని పెట్టిన వీడియోలో, అండ్ వెంటనే ఆన్ ది స్పాట్ సాయంత్రం వరకు అంటే నేను ఏ కాపీరైట్ కూడా తీసుకోలే. బికాస్ ఎప్పుడన్నా పాటలు పాడాలంటే నేనే పాడతా. సో ఇలా అంటే ఇప్పుడు ఏదైనా యూజ్డ్ సాంగ్ అన్నా ఏదైనా మ్యూజికల్ది వాడినామంటే పక్కా కాపీరైట్ పడుతుంది. సో అవన్నీ నెగ్లెక్ట్ చేయడానికి నేనైతే ఇప్పటివరకు ఒక్కొక్క స్ట్రైక్ కూడా పడలేను నా అకౌంట్కి, ఫర్దర్గా కూడా పడనియను. సో ఏమున్నా నేను నా సొంత వాయిస్తోనే ఏమన్నా పాడాలంటే పాడతా, కానీ అంతకు మించి నేనేమి చెయ్యను. స్ట్రైక్స్ అయితే పడతాయి. ఒక్కసారి స్ట్రైక్ పడింది అంటే ఇంకా నీ ఛానల్ మూసుకోవాల్సిందే. బికాస్ 1-2 టైమ్స్ చూస్తుంది, థర్డ్ టైం ఇక టర్మినేట్ అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైనా కాపీరైట్ ఎందుకు పడుతుంది అంటే నీకు మీమ్స్లో పడదు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పడుతుంది అనమాట. అదే నువ్వు ఆడియో లైబ్రరీలో యూజ్ చేస్తే నీకు ఏది పడదు. సపోజ్ నువ్వు ఏమంటారు ఏదైనా ఆదిత్య మ్యూజిక్ అన్నా, తెలుగు వన్ అన్నా, ఇట్లా ఏదైనా ఉంటాయి కదా మ్యూజిక్స్వి. సో అలాంటివి పెడితే మాత్రం నీకు పక్క కాపీరైట్ పడుతుంది. ఏదైనా ఆల్బమ్ సాంగ్ అయినా, ఏదైనా మూవీ సాంగ్ అయినా, ఇలా చాలానే ఉంటాయి. సో ఇలాంటివి వాడితే మాత్రం నీకు స్ట్రైక్ పడుద్ది పక్క. అండ్ నువ్వు ఎప్పుడు స్ట్రైక్ పడ్డా కానీ అప్లోడ్ అయ్యాక అండ్ అప్లోడ్ తర్వాత చెకింగ్ అని వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాకనే నువ్వు ఫర్దర్ స్టెప్గా వెళ్ళాలి. సో అప్పుడు నీకేంటంటే రియల్గా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా సీన్ అయినా, ఇప్పుడు టెలికాస్ట్ అయినా, లేకపోతే ఏదైనా టీవీ ఛానల్ అయినా, ఏదైనా వీడియో నువ్వు వాడాలి అనుకుంటే, ఇప్పుడు మీమ్స్ అయినా ఓకే, ఎందుకంటే అది 1-2 సెకండ్స్ ఉంటుంది, అది పెద్ద విషయమే కాదు. కానీ తెలుగులో కూడా కొన్ని అయితే పడతాయి అన్నమాట. కానీ మీమ్స్కి అరే పోరా వెరిసి వచ్చినోడా అనే డైలాగ్స్ ఉంటాయి కదా చిన్నవి. సో అవి కూడా కాపీరైట్ కింద వస్తాయి ఒక్కొక్కసారి. సో అప్లోడ్ చేసే ముందు అప్లోడ్ అయిన తర్వాత చెక్స్ చూసుకొని, ఇంకెక్కడైనా టెలికాస్ట్ అయినది నువ్వు మాత్రం కాపీ చేసుకొని లేదా డౌన్లోడ్ చేసుకొని నీ దాంట్లో యూజ్ చేస్తావు అంటే పక్కా స్ట్రైక్ పడుతుంది. సో ఇలాంటివి అయితే చూసుకోవాలి. వన్స్ ఎప్పుడైతే అప్లోడ్ చేసుకుంటున్నావు, నువ్వు కొంచెం ఏదైనా రాంగ్ మాట్లాడితే కూడా వస్తాయి. కానీ రాంగ్ మాట్లాడకుండా నీకు బయట వస్తాయి అనుకోండి, సో అది వేరే విషయం. కానీ స్ట్రైక్స్ మాత్రం మ్యూజిక్ ఏది యాడ్ చేయొద్దు. నువ్వు పాట అంటే నువ్వు వాడుకో, ఏం కాదు. కానీ నువ్వు వేరే వాళ్ళ ఆల్బమ్ అయినా సాంగ్ అయినా విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే వాడద్దు. ఓన్లీ ఆడియో లైబ్రరీలో వస్తుంది. సో అవి మాత్రమే వాడుకుంటే నీకైతే కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదనమాట. సో ఇలా అయితే నేను నేర్చుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నేను డిఫరెంట్ ఛానల్స్ పెట్టిన. సో నా మెయిన్ అకౌంటే యూట్యూబ్ ఛానలే బ్లాక్ అయింది. ఎందుకంటారా? సో నేను ఏం చేసినానంటే ఎక్కడో షార్ట్స్ ఏదో మంచిగా ఉంది కదా అని చెప్పి, నాకు అప్పుడు తెలియదు కాపీరైట్ అంటే ఏంటి అది ఇదని. సో ఎర్రర్స్ లర్నింగ్ ఎప్పుడైతే నువ్వు మిస్టేక్స్ చేస్తేనే అవుతుంది. సో నేను డైరెక్ట్ అప్లోడ్ చేసిన అనమాట వీడియోలో. సో అదేమైంది, అండ్ కాపీరైట్ వస్తే వాళ్ళు ఎవరైనా లీగల్గా ఉంటే వాళ్ళేది వస్తుంది. ఏమని, నువ్వు నా థింగ్ని కాపీరైట్ చేసావు అని వాళ్ళకి వ్యూస్ ఇంకా పెరుగుతాయి నీ వల్ల.
అండ్ నీ ఛానల్ అయితే టర్మినేట్ అవుతుంది. ఇలా చాలామంది క్రియేటర్స్ అయితే మధ్యలోనే వాళ్ళ క్రియేటివిటీ అంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అంతా పోద్దన్నమాట. సో ఇదైతే చూసుకోండి. ఒక్క స్ట్రైక్ పడిందా, ఫ్రీక్వెంట్గా పడుతూనే ఉంటాయి. సో స్ట్రైక్ అయితే పడనియొద్దు. స్ట్రైక్ పడిస్తే కథం, కహాని కథం, మళ్ళా షురు అంతే. మళ్ళీ ఏంటి కోలాబరేషను, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఎవరైతే ఆల్రెడీ వ్లాగర్స్ అయినా వాళ్ళందరూ ఉంటారు కదా కమ్యూనిటీలో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మళ్ళీ నువ్వు నీ అకౌంట్ని అయితే రీచ్ తెప్పించుకుంటావు. అంతే తప్పితే నువ్వైతే చేయలేవు అన్నమాట నీ సాఫీగా. సో ఈ మధ్య అందరు ఏమనుకుంటారంటే ఇట్లా వీడియో అప్లోడ్ అయ్యగానే వైరల్ అయిపోతుంది అనుకుంటున్నారు. బ్రో నిజంగా చెప్తున్నా. అండ్ నా అడ్వాన్స్ ఫీచర్లు ఏంటంటే నాకు 3 to 4 థంబ్నెయిల్స్ అయితే టైటిల్స్, అడిషనల్గా థంబ్నెయిల్స్ ఇలా ఇష్టం వచ్చింది అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు. అది కూడా కంపేర్ చేస్తూ. సో నాకైతే ఇది ఒక మంచి అనిపించింది. అండ్ ఆటో డబ్బింగ్ కూడా ఉంది. సో నేను ఇంగ్లీష్లో పెట్టిన అది తెలుగులో ఆటోమేటిక్ డబ్ చేస్తాను అనమాట. సో అంటే డబ్ అంటే ఐ మీన్ మరి ఏమో నాకు తెలియదు. ఆటో డబ్ అంటే వాయిసా మరి క్యాప్షన్సా తెలీదు నాకైతే. సో ఇలా అనమాట. నాకైతే కొంచెం మంచి అనిపించింది లాంగ్ వీడియోస్లో. అండ్ కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే అందరూ ఫేస్ చేసేది ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి. పీసీలో నుంచి చేస్తే మాత్రం లాంగ్ వీడియోలేగా వాడుతుంది. అదే నువ్వు ఫోన్లో నుంచి చేస్తేనేమో మంచిగా కనబడుతుంది. సో అదనమాట నాకు ఒక ఫీచర్ అయితే. ఇది ఎలా అయినా ఫిక్స్ చేయాలనుకుంటా కానీ అది మనతోని కాదు. అంటే ఇప్పుడు ఎలా మంచిగా అనిపిస్తే నువ్వు అలా తీసుకొని అప్లోడ్ చేయాలి అంతే తప్పితే ఇంకేం లేదు. ఇక ఫర్దర్లో అయితే చాప్టర్స్, సీక్వెన్స్, ఏమన్నా పోడ్కాస్ట్ ఛానల్ లాగా ఇక్కడ వరకు ఏం పార్ట్, ఇక్కడ వరకు ఏం పార్ట్ అని మొత్తం ఇవ్వాలన్నమాట ఇండివిజువల్గా. సో వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ టాపిక్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, ఐ మీన్ చూస్తారనమాట ఇంట్రెస్టింగ్ టాపిక్ అప్పుడు. సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, ఇది కాపీరైట్ ఒక కథ. సో బిఫోర్ అప్లోడింగ్, ఆఫ్టర్ అప్లోడింగ్ చెక్స్ అయినా ఏమైనా వ్యాలిడ్గా చూసుకోండి. అండ్ ఇప్పుడు వార్ సీన్స్కి నువ్వు రియల్గా ఐ మీన్ నువ్వు ఎవరితోనన్నా దిగాలన్నా థంబ్నెయిల్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేయట్లే. ఎస్పెషల్లీ ట్రంప్ అంట. అంటే అందరినీ అంటే వార్స్ వల్ల ఇట్లా అవుతుంది అని నీ ఫోటో అయినా, పిఎం ఫోటో అయినా, ట్రంప్ సార్ ఫోటో అయినా ఎవరైతే వేసుకోవద్దంట. అది వేసుకుంటే ChatGPT అయితే రిజెక్ట్ చేస్తుంది. యూ కాంట్ క్రాస్ లిమిట్స్ ఆఫ్ అంట. ఏమో మరి అంటే ఏమో మరి నాకైతే తెలీదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో హౌ వి కెన్ వి యూజ్ అని. సో ఇలా అనమాట. ఇవాళ అయితే నాకు వెదర్ అయితే పిచ్చిగా నచ్చింది. కావాలంటే చెప్పండి, మీకు వీడియో చేసి కూడా పెడతా. సాంగ్ ఉంటే ఎలా, సాంగ్ లేకపోతే ఎలా అని. సో ఇదైతే ఇవాళ వీడియో. వ్యూ అయితే బాగుంది అండ్ సన్ రైజ్ వస్తుంది లైట్గా. మబ్బులలో వేచున్నావే ఎక్కడున్నావే సూర్యుడా జల్దీ తీసుకెళ్ళిపోకు. సో కొంచెం డిలేస్ అయినా కానీ నాకైతే సక్సెస్ఫుల్గా 10 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో చూద్దాం, కంటెంట్ క్రియేటివిటీ దానంతలో అదే పెరుగుద్దు. అండ్ చాలామందికి సజెస్ట్ చేస్తుంది వీడియోస్. అంతకుముందు ఎక్కువ వ్యూస్ వచ్చేవి కావు. సో నాట్ బ్యాడ్, ఇప్పుడైతే వ్యూస్ వస్తున్నాయి. ఓకే, ఇదే డిజిటల్ అసెట్ అంటే. సో something or other, one or the other day you can see me, right? Okay, be calm, stay on ground and explore the world, travel and do things. అండ్ ఇంకా నిజంగా ఎలా అయితే కాపీరైట్ గురించి అయితే చెప్తాను అనమాట. సో ఇదే నా టాపిక్ ఈరోజు. సో అందరికీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఎవరైనా చేయాలనుకున్నా
అండ్ ఎవరైనా చూసినా మళ్ళీ వాళ్ళకి స్ట్రైక్ పడితే కన్విన్స్ చేయాలి, లేకపోతే కన్విన్స్ అయినా కూడా తీయలేరు. అండ్ ఇప్పుడు ఎవరికైనా రియల్గా యూజ్ చేస్తే వాళ్ళైతే కొన్ని క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. వీడియోకి ఏమన్నా మానిటైజేషన్ అయినా సరే, నువ్వు వీడియో వాడినావంటే వీ హ్యావ్ బీన్ యూజ్ యువర్ వీడియో ఫర్ దిస్ మచ్ టైం అని చెప్పి వాళ్ళకైతే కొంచెం షేర్ వెళ్తాయి అనమాట, నువ్వు యూజ్ చేసిన సాంగ్ అయినా ఏదైనా. సో అలా ఉంటుంది అనమాట యాక్చువల్. కింద ఊబి లెక్క ఉంది ఫ్రెండ్స్. ఏమో అనుకున్నా వర్షానికి కాళ్ళు లోపలికి వెళ్తే. సో మనమైతే వేరేది ఎత్తుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మెత్తగా ఉంది భూమి. మనమైతే రోజు ఎప్పుడు వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఇది కొంచెం డేంజర్గా ఉంది. సో మళ్ళీ గట్టి మీద వచ్చినాం. ఇక్కడికైతే రావద్దు. అప్పటి నుంచే అనుకున్నాను నేను ఇటు రావద్దు అని. సో కానీ మళ్ళీ ఎందుకో వచ్చిన. సో ఇక్కడ నుంచి అయితే వేరే ప్రదేశానికి అయితే వెళ్ళిపోవాలి మనం. సో ఈరోజు అయితే ఇంతే కాపీ రైట్స్ గురించి. సో ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి డౌట్స్, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వర్షానికి చాలా తడిగా అయిపోయింది. చీమలు కూడా ఎంత క్యూలో వెళ్తాయంటే అంత క్యూలో. నిన్న ఒక వీడియో పెట్టిన, ఈ ఒక్క దగ్గర క్యూ పాటిస్తామని. ఆ షార్ట్ ఇద్దామని చూసారో తెలియదు, కానీ అందరు రిలేట్ అవుతారు హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే. బికాస్ ఎవ్రీబడి విల్ క్రాస్ ఆన్ ది సేమ్ పాత్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్. కానీ అంటే డైరెక్ట్గా అంటే చూసుకోరు, డైరెక్ట్ షెడ్యూల్ చేసేస్తారు. నువ్వు ఎప్పుడైనా పోస్ట్ చేయకముందు అది ప్రైవేట్లోనే సేవ్ అవుద్ది. అంటే షెడ్యూల్ చేయకుండా నువ్వు డైరెక్ట్ అప్లోడ్ చేసినా అది ప్రైవేట్లోనే సేవ్ అవుతుంది. నువ్వు అప్లోడ్ అయినాక చెకింగ్ ప్రాసెస్ తర్వాత బ్లాక్డ్ అని, ఇట్లా పార్షియల్లీ బ్లాక్డ్ అని ఏది వచ్చినా సరే వెంటనే నువ్వు రెస్పాన్స్ ఇచ్చి నీకు సీ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. కాపీరైట్ అని డాష్బోర్డ్లో కనబడుతుంది, లేదా ఓకే కింద అప్లోడ్ చేసినప్పుడు ప్రైవేట్ పక్కకు కనబడుతుంది అనమాట. సో దాని కింది ట్యాబ్స్లో. సో అక్కడ నువ్వు చూసేసుకొని దాని దగ్గరికి వెళ్తే సీ డీటెయిల్స్ అంటే నువ్వు విజువల్ కాపీ కొట్టినా ఏ కాపీ కొట్టినా స్ట్రైక్ అయితే పడుతుంది అనమాట. సో అది తీయాలంటే వ్యూ డీటెయిల్స్ మీద నొక్కితే నీకు ఫుల్ డీటెయిల్స్ కనబడతాయి, ఎక్కడ తీయాలి ఏంటి అని. సో ఇంత క్లారిటీ అయితే ఎవరు చెప్పరు. సో దీనికోసం చూడండి. ఓకే, ఇది మ్యాటరు. అయితే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి అనిపిస్తుంది, అరే నిజంగానే జెన్యూన్ ఉన్నాడు అండ్ ప్రొఫైల్ కూడా క్లీన్ ఉంది. సో మనమైతే మా పుషప్ చేద్దాము ఛానల్ అని అనుకుంటుంది అనమాట. అండ్ నౌ మై ఛానల్ ఈజ్ గెట్టింగ్ సమ్ వ్యూస్ అనమాట. సో హార్డ్ వర్క్ మనది, చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. బోర్ కొట్టినా కొట్టకున్నా నీలో నువ్వు నాతో నేనంటే నేవురా ఎంత నచ్చిస్తున్నావు, ఊపిరై చేరనా ఎంత గుర్చేస్తున్నావో. ఇలా అనమాట. ఇలాంటివి వాడితే ఏ మ్యూజిక్ కాపీరైట్ రాదు, ఎందుకంటే నీ వాయిస్ నువ్వే వాడుతున్నావు. లిరిక్స్ కాపీ కొట్టవచ్చు కానీ ఫేస్ నీది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు సాంగ్ది. సో ఇలా అనమాట. నువ్వు ఎన్ని సాంగ్స్ అయినా వాడుకో, నోకి కాపీరైట్ యూట్యూబ్లో లాంగ్ వీడియోలో చెప్తున్నా, షార్ట్స్లో కూడా ఉంటుంది ఇఫ్ యూ యూజ్. ఓకే, ఫర్ కొంచెం మానిటైజేషన్ అయిన తర్వాత 1-2 seconds యూ కెన్ అప్లై అనమాట. మానిటైజేషన్ వచ్చే వరకు నువ్వైతే ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. సో దట్ ఇట్ పుషెస్ యూ ఇన్ టాప్ అనమాట. అంతే, ఇది కాపీరైట్ స్ట్రైక్. విజువల్స్ అయినా విఎక్స్ ఎఫెక్ట్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నువ్వేమైనా యూజ్ చేసుకోవచ్చు నీ వీడియోలో. సో ఇవన్నీ